పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరినీ కూడా బైబిల్ పారాయణానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 18-19 వచనాలు ఈనాడు చదువుకొని ధ్యానించుదాం. ఈ జూబిలీ యొక్క పండుగలో మనందరం కూడా దైవ వాక్కుతో సంసిద్ధులవుదాం. పసిబిడ్డలు పరలోక రాజ్యం. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందిన వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. దుర్మార్గుని వలన అనర్థములు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవనినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి అగాధ సముద్రంలో పడద్రోయుటకు వానికి మేలు. ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్థము. ఆటంకములు తప్పవు, కానీ అందుకు కారకుడైన వానికి అనర్థం. నీవు చేయి కానీ నీ కాలు కానీ నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. కాళ్ళు చేతులతో ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగహీనుడవై అమర జీవము పొందుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలో దహింపబడుట కంటే ఒంటి కంటితో నిత్య జీవం పొందుట మేలు. ఈ చిన్నారి వానిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో వచించుచున్నాను. త్రోవ తప్పిన గొర్రె. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింపవచ్చున్నాడు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైనను నాశనమగుట పరలోక మందుండు మీ పిత చిత్తము కాదని తెలుసుకొనుడు. సోదరుని సరిదిద్దుట. నీ సోదరుడు నీ విషయమున తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకుని వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగా సుంకరిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ 2-3 నా పేరట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను. క్షమాధర్మములు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా
పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు కోరెను. ఆ రాజు లెక్క చూచుకొన ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడిను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయు విక్రయించి నీ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణము అంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణం పడి ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులోకి వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాల్లో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరింగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయ చూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయ చూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలార్లకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అట్లే ప్రవర్తించును. 19వ అధ్యాయం. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలినున్న యూదయ ప్రాంతమును చేరెను. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచ్చట స్వస్థపరిచెను. విడాకుల సమస్య శోధించుటకై పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, ఏ కారణం చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగాను సృజించినట్లు మీరు ఎరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అట్లయినా పరిత్యాగ పత్రమునిచ్చి భార్య పరిత్యాగము చేయవచ్చునని మోషే ఎట్లు ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. శిష్యులప్పుడు భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహం కలవారికి కానీ మరెవ్వరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుసంకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుసంకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుసంకులుగా అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. పసిబిడ్డలకు దీవెనలు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీవింపమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వార్లను ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారిని దీవించి యేసు అటు నుండి వెడలిపోయెను.
ధనికుడగు యువకుడు. అంతట ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నెలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏమి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా యువకుడు యేసుతో, ఇవి అన్నీ ఆచరించుచుంటిని, నేను ఇంకేమి చేయవలేను అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడొకటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములు దూరిపోవుట సులభతరం అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అని అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 గోత్రం ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు చెప్పెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతి వాడు 100 పొంది నిత్య జీవితమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.